నో పాలిటిక్స్ అంటున్నారు. రాజకీయాలు మాత్రం ఆయన్ని వదిలిపెట్టట్లేదు. మొన్నటి వరకు నేషనల్ పాలిటిక్స్ చిరు అని టాక్ నడిచింది. కట్ చేస్తే తెలంగాణ నుంచి రాజ్యసభ కన్నారు. ఇంకొన్ని రోజులు ఏపీలో రాజ్యసభ రేసులో మెగాస్టార్ అంటూ ప్రచారం నడిచింది. ఇప్పుడేమో క్యాబినెట్ ర్యాంక్ పోస్టు దక్కబోతుందంటూ కొత్త టాక్ బయలుదేరింది. ఏపీ ప్రభుత్వంలో చిరుకు కీలక పోస్ట్. ఇది నిజమేనా, జస్ట్ రూమరా? మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో బిజీగా ఉన్నారు. 2-3 ప్రాజెక్టులు కమిట్ అయిన చిరు నెక్స్ట్ సంక్రాంతి రేసులో నిలిచేందుకు తన మూవీ షూటింగ్ ను స్పీడ్ ఎక్కిస్తున్నారు. ఆయన మూవీస్ తో బిజీగా ఉంటే చిరంజీవి రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారని టాక్ బయలుదేరింది. ఇప్పుడీ ప్రచారం ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. లేటెస్ట్ టాక్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా బ్రాండ్ ఇమేజ్ పెంచే దిశగా కొత్త ప్లాన్ రూపొందిస్తున్నట్లు సమాచారం. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టాలీవుడ్ స్టార్ నాగార్జునను ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లే ఇప్పుడు అదే తరహాలో చిరంజీవిని కూడా ఆ పాత్రలోకి తీసుకురావాలని ఆలోచనలు జరుగుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా గ్లోబల్ లెవెల్లో ఏపీ ఇమేజ్ను మరింత బలోపేతం చేయాలంటే చిరంజీవి లాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ అవసరమనే అభిప్రాయంతో ఉన్నట్టు టాక్. ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తామనే ప్రతిపాదన ఇప్పటికే చిరంజీవి వరకు వెళ్లిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన సినిమా కమిట్మెంట్స్ పూర్తి చేసిన తర్వాతే ఈ బాధ్యతను స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. కానీ సినీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ అంశంపై గట్టి చర్చ నడుస్తోంది. ఇదే నిజమైతే చిరంజీవికి క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ కూడా ఇవ్వొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారం ఉట్టిదేనా లేక ఉట్టి ప్రచారమేనా అనేది వేచి చూడాలి.